మహిళల పట్ల కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లును సోమవారం సభ ముందు పెట్టాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. మహిళా రిజర్వేషన్ ముసుగులో రాజ్యాంగాన్ని మార్చే కుట్రను సమర్థవంతంగా అడ్డుకున్నామని చెప్పారు. డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాలని, అవసరమైతే ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయాలన్నారు. ప్రతిపక్షాలు అడ్డుకున్నది ప్రమాదకరమైన డీలిమిటేషన్ బిల్లు తప్ప మహిళా బిల్లును కాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోదీకి చిత్తశుద్ధి లేనందునే రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది అధికార పార్టీ ఓటమి మాత్రమే కాదని బీజేపీ చిత్తశుద్ధి కూడా అని అన్నారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో రాజ్యాంగ మార్పు, రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ చేసిన ప్రయత్నాన్ని కాంగ్రెస్ అడ్డుకుందని చెప్పారు. ఈ ఓటమి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఓటమికి గురైంది. చిత్తశుద్ధి లేని చట్టాలను చట్టసభలలో ప్రవేశపెట్టి ప్రేరేపితమైన రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైతే ప్రయత్నం చేసిండ్రో దేశ ప్రజలందరూ, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి భారతీయ జనతా పార్టీ అహంకారాన్ని, రాజకీయ దురుద్దేశాన్ని ఓడించడం జరిగింది. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం ఉన్న 543 సీట్లలోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు రేవంత్. మహిళా రిజర్వేషన్లపై సోమవారం వరకు కొత్త చట్టాలను రూపొందించి పార్లమెంటు ముందుకు తీసుకురావాలని కోరారు. అలా బిల్లు తెస్తే ఇండియా కూటమి మొత్తం మద్దతిస్తుందని చెప్పారు. ఇండియా కూటమి తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి నేను సూచన చేస్తున్నా, మహిళా రిజర్వేషన్లను అమలు చేద్దాము తక్షణమే. మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైన చట్ట సవరణలతో మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి చట్టాన్ని తీసుకురావాలని, ఆ చట్టానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు పలుకుతుంది. నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశంతో పాటు రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవాలన్నారు రేవంత్. పార్లమెంట్లో ఓడిపోయింది మోదీ అహంకారం తప్ప మరొకటి కాదన్నారు. దేశంలో దక్షిణాది, ఉత్తరాది భేదం తీసుకురావద్దని కోరారు. సీట్ల పెంపు విషయంలో విస్తృత స్థాయిలో ప్రజలలో చర్చ జరిగి ప్రజల ఆమోదం మేరకు మాత్రమే మీరు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ప్రవేశపెట్టిన చట్టాలను మేము ఒప్పుకునే సమస్యనే లేదు అని చెప్పి లోక్సభలో చర్చల సందర్భంగా చెప్పడమే కాకుండా ఓటింగ్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. ఈ ఓటమి భారతీయ జనతా పార్టీ అహంకారాన్ని తగ్గిస్తుంది అని నేను భావిస్తున్నా. దేశ భవిష్యత్ సమగ్రతను బలహీనపరిచేలా దేశ రాజకీయ చిత్రపటాన్నే మార్చే బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, దానిని ప్రతిపక్ష పార్టీలు ఓడించాయని చెప్పారు రేవంత్. ప్రతిపక్షాలు అడ్డుకున్నది ప్రమాదకరమైన నియోజకవర్గాల పునర్విభజన తప్ప మరొకటి కాదన్నారు. దేశంలో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశంలో అంతరాన్ని పెంచుతుంది. చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాల మధ్యలో అంతరం పెంచుతుంది. ఇది దీర్ఘకాలికంగా దేశ సమైక్యతకే ప్రమాదకరంగా మారుతుంది. ఈ ప్రమాదాన్ని నిలువరించడం బాధ్యతగా, దేశ సమగ్రతను కాపాడడం మా బాధ్యతగా భావించి నిన్న చట్టసభలలో మోడీ గారు ప్రవేశపెట్టిన చట్టాలను ఓడించినము. ఏపీ విభజనపై మోదీ అనేకసార్లు విషం చిమ్మారని, తల్లిని చంపి బిడ్డను బతికించారని మోదీ అన్నారని గుర్తు చేశారు సీఎం రేవంత్. ఇప్పుడు ఆయన బాటలోనే తేజస్వి సూర్య పయనిస్తున్నారని ఫైర్ అయ్యారు. మోదీ దృష్టిని ఆకర్షించేందుకే ఎంపీ లక్ష్మణ్, కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజల అభిప్రాయాలను పట్టించుకోవట్లేదన్నారు. మోడీ గారు ఏమన్నారు? తలుపులు బంద్ చేసి రాష్ట్రాన్ని విడదీసిండ్రు, తల్లిని చంపేసి బిడ్డను బతికించిండ్రని మోడీ గారు చెప్పిండ్రు. వాళ్ళ నాయకుడే ఆ విధంగా చెప్పినాక తేజస్వి సూర్య ఇంకేం చెప్తాడు? ఆవు చేనులో మేస్తే దూడే మన గట్టి మీద మేస్తుందా? అది కూడా పోయి చేనులోనే మేస్తుంది. తేజస్వి సూర్య సెకండ్ టైం ఎంపీ అనుకుంటా. ఆయనకు అవగాహన కల్పించండి. మీరు ఏ బిల్లు సభలో ప్రవేశపెట్టినా తలుపులు మూసిన తర్వాతనే ఓటింగ్ జరుగుతుంది. మహిళా రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరని అన్నారు రేవంత్. దేశానికి మహిళా రాష్ట్రపతి, ప్రధాన మంత్రులను కాంగ్రెస్ అందించిందని చెప్పారు. సోనియా సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించారని చెప్పారు. మహిళా రిజర్వేషన్లపై బీజేపీ కాంగ్రెస్ ను ఎలా ప్రశ్నిస్తుందని నిలదీశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత పురుషులతో పాటు మహిళలకు సమానంగా ఓటు హక్కు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి మహిళను రాష్ట్రపతిని చేయడం కానీ, ఈ దేశానికి మహిళను ప్రధానమంత్రిని చేయడం కానీ, లోక్సభ స్పీకర్గా చేయడం కానీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను చేయడం కానీ, గవర్నర్లను చేయడం కానీ, అన్ని అంశాలలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బతికి బట్టగట్టలేదన్నారు సీఎం రేవంత్. నితేష్ షిండే పరిస్థితి ఏమిటో మనం చూస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు పరిస్థితి అదేనని చిట్చాట్లో చెప్పారు. ఏపీలో బీజేపీ బలపడితే టీడీపీని గెంటేస్తారన్నారు రేవంత్.